ఓం నమ శివాయ అండి. నిన్న మహాశివరాత్రి పర్వదినాన్న షాప్ కూడా క్లోజ్ చేసుకున్నాండి. సండే కదా, హ్యాపీగా మాకు దగ్గరలో ఉన్న ద్రాక్షారం గుడికి వెళ్ళామండి. మీరు ఎంతమంది చూసుంటారండి ద్రాక్షారం? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడ భీమేశ్వర ఆలయం అండి. ఇది చాలా పాపులర్ టెంపుల్. ఈ టెంపుల్లో మనకి టోటైస్ అంటే తాబేళ్ళను కూడా, నక్షత్ర తాబేళ్ళు కూడా ఉన్నాయండి. చూపిస్తాను చూడండి ఒకసారి. వీళ్ళు పెంచుతున్నారు, చాలా ఉన్నాయండి. ఒకసారి మీ పిల్లల్ని ఎవరన్నా తీసుకెళ్తే కూడా చూపించండి. ఈశ్వరుడు అనుగ్రహం అయితే అందరికీ ఉంటుంది. ఈ ఈశ్వరుడు చాలా మంచి పవర్ఫుల్ అండి. ఇక్కడ ఈ ఇంటర్ లోపలైతే ప్రాంగణంలా ఉంటుందండి. ఈ చిన్న గుడి కనిపిస్తుంది కదా, అదే దేవతలు కట్టిన టెంపుల్ అండి. అది దాని నుంచి ఈ టెంపుల్ని డిసైడ్ చేశారని చెప్పి ఎప్పటి నుంచో ఒక పురాణాలు చెప్తున్నాయి అనమాట. ఇలా పైకి ఎక్కేసి లోపల టెంపుల్లోకి పైన అనమాట టెంపుల్ కింద నుంచి పైదాకా శివలింగం ఉంటుందండి. లోపల తీయకూడదు కదా, పర్మిషన్స్ ఉండవు కాబట్టి తీయలేదు. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ ఎవరన్నా మీరు నియర్ కాకినాడ వచ్చినప్పుడంటే ద్రాక్షారం టెంపుల్ కన్ఫర్మ్గా వెళ్ళండి. లోపల మెట్లు ఎక్కాక మట్టుకు ఇలా ఉంటుందండి. ఈశ్వరుడు ఆ లోపల ఉంటారు. ఇంకా అక్కడి నుంచి మనకి మొబైల్ నాట్ అలౌడ్ కాబట్టి అక్కడ వరకే తీశాను. నిన్న చాలా చాలా బాగుందండి. బయటకు వచ్చాక ఈ వృక్షం అండి చాలా ఏళ్ల తరబడి ఉంది. ఈ వృక్షానికి వచ్చి చాలామంది దండం పెట్టుకుంటారు. గుడి ప్రాంగణం చాలా పెద్దదండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.